ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. మంత్రాలు కొన్ని లక్షలు కోట్లు, మీకు ఏ మంత్రమైనా తీసుకోండి, కానీ ఒక్కదాని మీద పట్టుకోవాలి, సాధన చేయాలి. పతంజలి ఏం చెప్తారు అంటే తత్రస్థితౌ ఏకతత్వాభ్యాస, ఒకే తత్వాన్ని నువ్వు అభ్యాసం చేయాలి. ఒకే తత్వం, ఒక శక్తిని పట్టుకుంటే ఒక్క శక్తినే పట్టుకోవాలి. 10 శక్తులకు మారితే నీకు పంచాయతీ అవుతుంది. ఎందుకోసం అంటే నువ్వు ఒక శక్తిని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆ ఒక శక్తికి సంబంధించిన ఆరాలు నువ్వు ఒడిసి పట్టాలి. 2-3 వారాలు నువ్వు ఒడిసి పట్టలేవు, శక్తులు ఒడిసి పట్టలేవు. ఆ శక్తి నీకు కావాలి. అది రావాలి అని అంటే నువ్వు ఆ శక్తిని ఒడిసి పట్టాలన్నా నువ్వు తప్పకుండా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. యోగా సూర్య నమస్కారాలు చేయకుండా, యోగము లేకుండా యోగ సిద్ధి కలగదు. యోగ లేకుండా యోగ సిద్ధి కలగదు. రోజు 12 సూర్య నమస్కారాలు, 12x12 సూర్య నమస్కారాలు చేయాలి. చేసి దైవధ్యానం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం వదిలి గాయత్రి మంత్రం ఉంటే గాయత్రి మంత్రం, లేకపోతే ఓం సూర్యాయ నమః, రవయే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః అని మనం అనుకుంటూ సూర్యుడికి నీళ్లు వదలాలి. వదిలి ఇప్పుడు జపానికి వద్దాం. మంత్రం ఏ మంత్రం తీసుకుంటావో అది నీ ఇష్టం. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను గ్రహణం అప్పుడు నేను పూజ చేస్తాను. గ్రహణం అప్పుడు చాలా మంది ఎవరైతే డబ్బులు కట్టుకున్నారో వాళ్ళందరూ నన్ను అడుగుతారు, నాకు పలానా కోరిక ఉందండి, పలానా మంత్రోపదేశం చేయండి అని అడుగుతారు. సరే నీకు ఆ కోరిక ఉంటే ఇస్తా, ఏముంది. కాకపోతే అది ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను చెప్తున్నా కదా కోరిక. అందుకే అందరికి కలిపి గ్రహణం సమయంలో ఒక మంత్రోపదేశం ఇస్తా, దైవం. దానివల్ల నువ్వు ఏ కోరిక కోరుకున్నా అమ్మ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయే ఉన్నాడు, మీ అబ్బాయి మిమ్మల్ని నాకు ఏదో చాక్లెట్ కొనియమని అడిగాడు, కొనిచ్చారు. మళ్ళీ 10 సార్లు చాక్లెట్ అడిగారు, ఈసారి మీరు కొనివ్వరు. ఎందుకోసం అంటే అది వాడికి మంచిది కాదు కాబట్టి. ఎంత అవసరమో అంతే ఇస్తారు. వాడు ఏది అడిగినా ఇస్తారు, కానీ ఏది అవసరమో అంత ఇస్తారు. కాబట్టి నేను అలాంటి మంత్రము గ్రహణం అప్పుడు ఉపదేశం ఇస్తాను అందరికి. గ్రహణం అప్పుడు రావాలి, వస్తే అప్పుడు మంత్రోపదేశం ఇస్తాను. మంత్రోపదేశం ఎప్పుడు తీసుకుంటే సత్వర ఫలితం ఇస్తుంది అని అంటే గ్రహణం అప్పుడు తీసుకుంటే ఫలితం ఇస్తుంది. గ్రహణం టైంలో మంత్రోపదేశం తీసుకోవాలి. అప్పుడు మంచి గురువు దగ్గర తీసుకోవాలి. ఆ గురువుకి విచక్షణ ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి, శాస్త్రజ్ఞానం ఉండాలి. అలాంటి గురువు దగ్గర తీసుకోవాలి. ఆ గురువుకి స్వార్థం ఉండకూడదు, అందరి యొక్క మేలు కోరేటట్టుగా ఉండాలి. ఆ గురువు యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని చూసుకొని వెళ్ళాలి. ఎందుకోసం అంటే గురువు అనేటువంటి వాడు మన గురిని చూపిస్తాడు. నీ గురి ఏందో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు సరిగ్గా చెప్పని వాడిని గురువు గాడు, వాడు లక్ష్యం చెప్తారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మంత్రము అయిపోయిన తర్వాత, మంత్రం సెలెక్ట్ చేసుకున్న తర్వాత జపం ఎలా చేయాలి. ఈ జపము ఎలా చేయాలి అనేది ఏంటంటే తూర్పు వైపు కూర్చొని చేయాలి. శాస్త్ర ప్రకారంగా కొన్నిటికి కొన్ని చెప్తారు. ఏమిటంటే నీకు మోక్ష సిద్ధి కావాలి అని అంటే తూర్పు వైపు కూర్చొని చేయాలి. అలాగే ఇహలోకంలో సుఖం కావాలి అని అంటే ఉత్తరం వైపు కూర్చొని చేయాలి. ఇహలోకంలో సుఖం కావాలి. తర్వాత విముక్తి కలగాలి. కొన్ని రుణ విముక్తి, కొన్ని రుణ బాధలు, బాధా విముక్తి ఉంటుంది, రోగ పోవాలి. విముక్తి కావాలి, రుణ బాధలు, బాధ నుంచి బయటపడాలి అనుకుంటే పడమర వైపు తిరిగి చేయాలి. మెయిన్గా పితృశాంతులు, పితృదోషాలు, సంతానము, వీటికి సంబంధించిన సమస్యలు ఇవేమైనా ఉంటే గనక దక్షిణం వైపు తిరిగి చేయాలి. దక్షిణం చాలా తక్కువ. దక్షిణం ఎప్పుడైతే ఉంటుందో అది ప్రేత బాధ ఉన్న వాళ్ళకే చెప్తాం. ప్రేత బాధ ఉంటుంది, ఒక కోళ్ళకి చాలా దారుణంగా ఉంటుంది. అది మళ్ళీ చెప్తాను వీడియోలో. ప్రేత బాధ అంటే ఏంది, ప్రేత బాధ విముక్తికి ఎలా చేయాలనేది పరిహారంలో తెలుసుకున్న తర్వాత. సో ఇక్కడ దాకా వచ్చాను జపం. సో ఇది దిశ చాలా ముఖ్యం. దిశ తర్వాత మీరు మంత్రం సెలెక్ట్ చేసుకోవడంలో కూడా జ్యోతిష్ శాస్త్ర పండితుడి యొక్క సూచన ఉంటుంది. నీకు ఏ దశ నడుస్తుంది, నీకు ఏ గ్రహ బలం ఎక్కువగా ఉంది. ఇప్పుడు నా దగ్గర జాతకం చెప్పించుకున్నప్పుడు నేనేం చేస్తాను అంటే నాది అన్ని డిజిటలే, మొత్తం డిజిటల్లో ఉంటుంది. పీడిఎఫ్లో దాంట్లో గ్రీన్ మార్క్, రెడ్ మార్క్ చేసి పెడతాను. గ్రహానికి నేను గ్రీన్ మార్క్ చేసి పెట్టాను అంటే ఆ గ్రహం బలం నీకు ఉంది అని అర్థం. రెడ్ మార్క్ చేశాను అంటే ఆ గ్రహం వల్ల నీకు నెగిటివ్ ఉంది అని అర్థం. సో నీకు ఏ గ్రహం నీకు పాజిటివ్ గా ఉంది. నేను ఎంత డీప్ గా చూస్తాను అని అంటే ఒక్క గ్రహం మంచిగున్నా చాలు, నేను ఎంత హీన పరిస్థితిలో ఉన్నా నేను తీసుకొచ్చి పైన కూర్చోపెడతాను. కాబట్టి నేను చెప్పినట్టు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను ఏదైతే చెప్తానో అదే చెయ్యాలి. నీ మనసుకు నచ్చినట్టు నేను చేస్తా అంటారే, నీ మనసుకు నచ్చినట్టు నేను అట్లా ఉంచి నేను కిందికి దోసేదే ఆ గ్రహాలు చేసే పని.
మళ్ళీ వాటన్నిటికి వ్యతిరేకంగా నువ్వు పోవాలంటే ఆ ఒక్క గ్రహానికి సంబంధించి ఏదైతే పాజిటివ్ ఉందో అది నేను చేయమని చెప్తాను, నువ్వు చేయకపోతే నేను చేయను. సో అలా ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం తీసుకుంటే బాగుంటుంది. ఇక జపం విషయానికి వస్తే ఫస్ట్ జపానికి ఏ ఎలిమెంట్స్ అవసరం లేదు, బేసిక్ ఏ ఎలిమెంట్స్ వద్దు, ఏ మాల ఏవి వద్దు, నీ చేతి వేళ్లతోటి లెక్క పెట్టుకోవాలి. 1 2 3 ఈ వరుస క్రమంలో లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 10. ఇది 10 అయినప్పుడు ఇట్లా కౌంట్ చేసుకోవాలి. మామూలుగా బేసిక్గా ఇదే ఉంటుంది. అంటే నీకు ఇంటర్నల్గా అంటే ముఖ్యంగా మోక్షం గురించి ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు చేతి వేళ్లతోటే చేసుకోమని చెప్తారు. నారాయణ జపము మోక్ష సిద్ధి గురించి కొంచెం కన్ఫ్యూజ్, ఇది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మేము గాయత్రి జపం చేసుకునేటప్పుడు కూడా మా కర్తవ్యం కదా, మేము ఇలాగే చేస్తాం. జపం చూపించకూడదు, కాకపోతే కొన్ని రహస్యాలు చెప్పాల్సి వస్తుంది కదా. జపం చేసుకునేటప్పుడు మా చేతి వేళ్ళు ఎవరికి కనబడదు, మా కౌంటింగ్ ఎవరికి కనబడకూడదు. సో జపము ఇలా చేసుకోవాలి, ఇక్కడ నుంచి మొదలై ఇలా చేసుకోవాలి. ఈ రెండు వదిలేయాలి. ఇది శనిగ్రహం యొక్క, ఈ వేలు శనిగ్రహం, ఈ వేలు కర్మఫలాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి వేలు, కర్మ విపాకం. కాబట్టి ఇందులోపల ఒకటి ఇచ్చేస్తే కర్మదహనం అయిపోతుంది. సో ఇది చేసుకోవాలి. సూర్యుడి వేలు నుంచి మొదలు బుధుడి వేలు అంటే సూర్యుడి నుంచి ఆత్మజ్ఞానము, లౌకిక జ్ఞానము, తర్వాత శని కర్మ విపాకం పోవడము, తర్వాత గురువులో 3 ఉంటాయి. ఇవన్నీ కలిపేది శుక్రుడు. శుక్రుడు అంటే కోరికలు, వీళ్ళన్నం కలిపేది కోరికలు లేకపోతే నువ్వు అసలు నీ జీవితంలో ఆశ, కోరిక, మాయ లేకపోతే ఏమి ఉండదు. నేను నడిపించేది ఆశ, కోరిక, మాయ, అదే ఇది. సో ఫస్ట్ ఈ తత్వం తెలుసుకోండి, చేతి లోపల ఇది చేసుకోవచ్చు. అంటే మీరు మాలలు కొనుక్కోలేరు, మీ దగ్గర డబ్బులు లేవు, ఏం లేకపోయినా ఈ చేతి వేళ్ళతో చేసుకోవచ్చు. మాలతో కూడా చెయ్యొచ్చా అండి? చెప్తున్నా కదా, ఇప్పుడు అదే చెప్పాలి నెక్స్ట్. ఎందుకంటే అసలు ఎన్ని చూస్తున్నావు, ఈ వేలు అసలు ఉపయోగించరు కదా, చూపుడు వేలు మాలతో చేసేటప్పుడు ఉపయోగించొద్దని అంటారు కదా. కరెక్ట్ గా ఆ వేలు కోసం అని చెప్పి ఇలా బ్యాగ్స్ కూడా దానికోసం అలా సిద్ధం చేశారు గురువు గారు. జస్ట్ ఆ వేలు, ఇది గురుగ్రహం వేలు, ఈ వేలు ఉంటే తప్పేం లేదు. అవునా? ఈ వేలు ఉండకూడదు, మధ్యన వేలు, శనిగ్రహం వేలు ఉండకూడదు. ఇది గురువు. ఇది లేకుండా మీరు సూచించేది ఇది కదా, దారి చూపించేది ఇది కదా. ఇది లేకుండా నువ్వు ఎట్లా చేస్తారు? తప్పు. అదే పూర్తి జ్ఞానం లేకపోయి మిడిమిడి జ్ఞానంతో చేస్తారు. ఇది గురుగ్రహం, దీన్ని తర్జని అంటారు. తర్జని లేకపోతే ఇంకా ఏం ఉండదు. తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ట, అంగుష్ట. సో ఇదొకటి. దీంట్లో జపం చేసుకునేటప్పుడు ఒక అద్భుతమైన మంత్రాలు ఏమైనా చేసుకోవాలంటే వాటి కంపల్సరీ అంగన్యాసము, కరన్యాసము అవన్నీ కూడా ఉంటాయి. అవి మీరు నేర్చుకోవాలి. అనుష్ఠానం దగ్గర మీరు ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్విజులకి, బ్రాహ్మణులందరికీ కూడా అనువంశిక వస్తాయి కాబట్టి వాళ్ళు నేర్చేసుకుంటారు. మీరు ఎవరైనా వేరే కులస్తులు అవంటే ఆహార నియమాలు అవన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఆహార నియమాలు, మనో నియమాలు అన్నీ కూడా తెలుసుకొని దాని ద్వారా మీరు అవి ఉంటేనే వాళ్ళు చెప్తారు. డబ్బులకు ఆశపడేవాడు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పినా చెప్పించుకోండి. సో అంగుష్ట, తర్జని, కనామిక ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కర్తల, గర్భుష్ట దీని ఉంటాయి. ఇవి చేసుకున్నాక జపం స్టార్ట్ చేయాలి. ఆ జపం స్టార్ట్ చేసేటప్పుడు చేతి వేళ్ళతో చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ జపం ఒకటి చెప్తాను. దేనికి అందరికి కావాల్సింది డబ్బులు కావాలి అని అంటే పద్మమాల, కమలమాల, కమలాల మాల ఉంటుంది. ఇది సహస్రదళ పద్మము యొక్క తూడుతోటి తయారు చేసేటువంటిది ఉంటుంది. అది మా పీఠంలో, నా వెబ్సైట్ లో దొరుకుతుంది, తీసుకోండి. సో ఆ మాల చాలా అద్భుతమైన మాల, లక్ష్మీ మంత్రం చదువుకోవడానికి అది ఉంటుంది. సో ఆ మాల మీరు ఆర్డర్ చేసుకోండి. నా వెబ్సైట్ లో అమ్మవారి మూల మంత్రం ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఫోటో పెట్టుకోండి, చక్కగా చదువుకోండి. ఇది కమలాత్మిక మంత్రం, మహాలక్ష్మీదేవి మంత్రం ఉంటుంది. దానికి అమ్మవారు కమలాత్మిక మంత్రము కమలం యొక్క తోడుతో చేసిన దాంట్లో చేయాలి. అదొకటి. నారాయణ మంత్రం, విష్ణు మంత్రం, విష్ణు మంత్రం చేయాలి అని అంటే తులసిమాల కూడా మీకు దొరుకుతుంది. తులసిమాలతో చేసుకోండి. తర్వాత ఇక ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క మాలలు ఉంటాయి. అంటే ఒక్కొక్క కోరికలకి, ఒక్కొక్క శక్తికి ఒక మాల ఉంటుంది. రాజకీయంగా అభివృద్ధి చెందాలి, ఆరోగ్యంగా బాగుండాలి, జనాకర్షణ జరగాలి, ఇది రాజకీయంగా జరగాలి, హ్యూజ్ క్రౌడ్ లో మంచి ఇది రావాలి అని అంటే సూర్యగ్రహమాల, అది నా వెబ్సైట్ లో దొరుకుతుంది. దానితో జపం చేసుకోవాలి. రెండవది
మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మనస్సు చంచలం అవ్వకూడదు, దుఃఖము దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలి, డిప్రెషన్ నుంచి బయటకు రావాలి, అండ్ ఆత్మ న్యూనత రావాలి, అంటే ఆత్మ చైతన్యంలో మంచిగా వెళ్ళి ఈ మనోన్యూనత లేకుండా చూసుకోవాలి అని అంటే ఉండాలి. పర్ల్స్, ముత్యాలమాల. ముత్యాలమాల, తెల్ల ముత్యాలమాల ఒక రకమైన శక్తినిస్తే, నల్ల ముత్యాలు ఇంకా అద్భుతమైన శక్తినిస్తాయి. నల్ల ముత్యాలు ఉంటాయండి? ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి అవి. నీకు తెల్ల ముత్యాలు ఆడడం దొరుకుతాయి కానీ నల్ల ముత్యాలు దొరకవు, చాలా అరుదు. చాలా అరుదు. నా దగ్గర ఉంటే ఒక్క మాల 25,000, తక్కువ 25,000, అందుకనే తక్కువ ఉండదు. అది కూడా కేవలము అందులో ఎంత 20, 22, 21 ఏమో వస్తాయి, అంత ఎక్కువ ఉండవు. సో ముత్యాలమాల, నల్ల ముత్యాలమాల, నల్ల ముత్యాలు బాగా శక్తినిస్తాయి. అది లేకపోతే తెల్ల ముత్యాలు. భూయోగం సిద్ధించాలి, రియల్ ఎస్టేట్ సిద్ధించాలి, శక్తి రావాలి, ధైర్యం రావాలి, తర్వాత ఎట్లాంటి ఆటంకాలు ఉండకూడదు. పగడాల మాలతో చేయాలి, గణపతి మంత్రం చేయాలి. పగడాల మాల గణపతి మంత్రం, ముత్యాలమాల దుర్గా మంత్రం, సూర్యగ్రహమాల డిఫరెంట్ మంత్రం. అది ఓపెన్ గా చెప్పకూడదు, చెప్పం. ఓకే, ఎందుకోసం అంటే రాజకీయం కదా, అదొకటి. తర్వాత నెక్స్ట్ బుధగ్రహం, బుధగ్రహానికి సంబంధించి. ఎందుకోసం అంటే ఈ గ్రహాల బేస్ మీదనే మనకు అన్ని జీవితంలో నడుస్తాయి. జ్ఞానము రావాలి, రాజయోగ సిద్ధి కలగాలి, అల్టిమేట్ గా మనకు వాక్శక్తి, మనం ఏదైతే అది నిజం అవ్వాలి. అంటే మనం అన్నాము అంటే అది జరిగిపోవాలి, వాక్ సిద్ధి కలగాలి. అంటే మరకత మాల దొరుకుతుంది, దాన్ని మాతంగి మాల అంటారు. గ్రీన్ కలర్ లో ఉంటుంది, మాతంగి మాలతో చేసుకోవాలి. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి కూడా ఇదే ఇదే. తర్వాత ధనయోగ సిద్ధి, ధనయోగం రావాలి, డబ్బులు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడం కన్ఫ్యూజన్ అవ్వకుండా దానికి స్టెబిలిటీ రావాలి, దానికి బృహస్పతి శక్తి రావాలి, కుబేర మంత్రం చదవాలి. సో కుబేర మంత్రం చేసుకోవాలన్నా ఎల్లో కలర్లో స్ఫటికమాల ఉంటుంది, అది దానితో చేయాలి, చేసి ధరించాలి. ఇవన్నీ కూడా మంత్రం చేసుకొని ధరించేటివి, వేసుకోవాలి, ధరించాలి, మంత్రం చదువుకోవాలి, వేసుకోవాలి, అప్పుడే వాటికి ఎనర్జీస్. ఓకే, చాలా మంది మంత్రం చేసి జపం చేసుకునే వేసుకోవద్దు అని అంటారు, అలా బయటకి చూపించొద్దని అంటారు. అది మోక్ష సిద్ధికి సంబంధించినవి మాత్రం. లౌకిక సిద్ధివి, నీకు లౌకిక సిద్ధి నువ్వు వేసుకునే నీకు శక్తి కదా, నీకు జనాలు రావాలి కదా. పద్మమాలతో మనం జపం చేసుకున్నప్పుడు అది పక్కన పెట్టాలి, వేసుకోకూడదు. తులసి మాలతో జపం చేసుకున్నావు, పక్కన జపమాల వేరే ఉండాలి, ధారణమాల వేరే ఉండాలి. అది సో నువ్వు మోక్ష సిద్ధి రహస్యంగా ఉండాలి. కొంతమంది చక్కగా పాడవకుండా చుట్టిపించుకుంటారండి, వెండితో చుట్టిపించుకుంటారు, దాని లోపల ఒక కర్పూరం పెడతారు, చాలా పద్ధతులు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంది, అభీష్ట సిద్ధి కలగాలి, సంసార సుఖము, భోగాలు, వైభోగాలు, ఇవన్నీ కూడా శుక్రగ్రహమాల. తర్వాత ఆకర్షణ సిద్ధిమాల. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగి మరీ తీసుకుంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఇది మీరు వేసుకొని ఎక్కడ కనబడకూడదు, ఎవరికి చూపించకూడదు, ఇది రహస్యంగా మాత్రం చేసుకోవాలి. ఇది ఆకర్షణ సిద్ధిమాల ఉంటుంది, అది ఇంట్లో ఉన్నప్పుడు రహస్యంగా వేసుకొని జపం చేసుకొని లోపల పెట్టేయాలి. అది ఆకర్షణ సిద్ధిమాల, అది రహస్యమాల, అది బయటకు వేసుకొని తిరగకూడదు. ఆకర్షణ సిద్ధిమాల ఉంటుంది, అది నువ్వు ఇంట్లో కూర్చున్న సేపు అది వేసుకొని ధ్యానం చేసుకొని జపం చేసుకొని తర్వాత తీసి బాక్స్ లో పెట్టేసేయాలి. అది మెరుస్తూ ఉంటుంది ఆకర్షణ సిద్ధిమాల. సో అదొకటి ఉంటుంది. దాని తర్వాత ఈ ఏలినాటి శని బాధలు ఉన్నా, తర్వాత శని జపం చేసుకోవాలన్నా, దేనికన్నా సరే మయూరమాల బ్లూ కలర్ లో ఉంటుంది. సో మయూరమాల. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రాహుగ్రహానికి, కేతుగ్రహానికి, వైడూర్యాలకు, వాటికి సంబంధించిన ఉంటాయి. అంటే విఘ్నాలు కలగొద్దు. కొంతమందికి ఏంటంటే మోక్ష జ్ఞానం ఉంటుంది, బ్రహ్మతత్వం తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటారు, వాళ్ళకి కేతుగ్రహమాల బాగా ఉపయోగపడుతుంది బ్రహ్మజ్ఞానం గురించి అని చెప్పి. అట్లాగే కొంతమందికి ఇప్పుడు చూడు ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక యాక్సిడెంట్, ఏదో ఒక దెబ్బలు, రోగాలు, వాళ్ళకి రాహుగ్రహమాల సజెస్ట్ చేస్తారు, వాళ్ళు రాహుగ్రహమాలు వేసుకోవాలి. సో కొంతమంది చంచలంగా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో తెలియదు, వాళ్ళకి ఏ కోరుకుంటారో తెలియదు. ఈ రోజు ఒక కోరుకుంటారు, రేపు ఒకటి ఉంటారు, రేపు అదంటారు, ఇదంటారు, టూర్కి వెళ్తారు, ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, కన్ఫ్యూజ్ ఉంటారు. వీళ్ళు నవరత్నమాలు వేసుకోవాలని చెప్తారు. సో వీటితోటి వాళ్ళ అనుష్ఠాన జపాలు చేసుకొని వాళ్ళు ధరించవచ్చు. అయితే ఎన్ని పూసలు ఉండాలని నియమం ఉంటుంది? 108, ప్రతి దానికి 108 పూసలే, 108 పూసలే. ఇప్పుడు మా దగ్గర ముత్యాల మాలలు ఉంటాయి, 54 పూసలు ఉంటాయి. 2 మాలలు కొనుక్కొని 108 పూసలు చేసుకొని 108. ఎప్పుడైనా మంత్ర జపము 108, 9 తోటి క్లోజ్ చేయాలి. 9 ఈజ్ అల్టిమేట్ నంబర్. సో ఎప్పుడు ఏ మంత్రం చేసినా 9 దగ్గరనే క్లోజ్ చేయాలి. మేము దశ గాయత్రి చేసినప్పుడు ఒకటి ఏంటంటే
ప్రాయశ్చిత్తం కింద వదిలేస్తుంది. చేస్తున్న 9 దశగాయత్రి చేసిన ఒకటి ఏంటంటే ప్రాయశ్చిత్తార్థం, అంటే ఇక్కడ మంత్ర తప్పాలు ఏమైనా జరిగినా ఒకటి దాంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి. మళ్ళీ ఒక గాయత్రి మంత్రానికి 3 నారాయణ మంత్రాలు చదవాలి. అంటే ఒక గాయత్రి మంత్రం చదివినప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని 3 సార్లు చదవాలి. అంటే గాయత్రి మంత్రం 108 సార్లు జపం చేసిన తర్వాత మళ్ళీ 300 సార్లు నారాయణ మంత్రం జపం చేయాలి. అది చేయకపోతే మళ్ళీ అది కూడా పోదు, ప్రతిదానికి ఉంటుంది. ఇది సాధారణంగా అందరూ వేసుకోవాల్సినవి, జపం చేసుకునే మంత్రాలు వాళ్ళ ఆ గ్రహాలకు సంబంధించి దొరుకుతాయి, మీకు పంచాంగాలలో ఉంటాయి, గురూపదేశం తీసుకొని చెయ్యాలి. అయితే నేను సులభంగా అందరికి ఉపయోగపడే ఒక మాల, ఒక మంత్రం సులభంగా, దీంట్లో ఏ మీకు కాంట్రా ఇండికేషన్స్ ఉండవు. ఒకటి ముట్టప్పుడు చావు మైల, పుట్టుక మైలప్పుడు చదవకూడదు, అలాగే ఏదైతే బహిష్ట మైలప్పుడు దాన్ని ధరించకూడదు, చదవకూడదు, అంతే. ఇవే కండిషన్స్, ఇంకా వేరే ఏ కండిషన్స్. పగడాల మాల, ఒరిజినల్ పగడము ఉంటుంది. ఆ ఒరిజినల్ పగడం ఏదో తెలుసుకోవాలంటే కూడా ఒక రూల్ ఉంటుంది. ఎందుకోసం అంటే పగడం అనేసరికి అందరూ వెళ్ళిపోయి ఏది రెడ్ కలర్ ఉంటుంది కాదు. పగడముని మీరు బంగారు ఉంగరానికి కోస్తే దానికి బంగారం అంటుకోవాలి, కొరకాలి, బంగారానికి కొరకాలి, కొరికితే పగడం. ఓకే, ఎందుకోసం అంటే గరుగ్గా ఉంటుంది. ఒకటి పగడాల మాలలు, పగడాలు ఎప్పుడు గుండ్రంగా దొరకవు. పగడాల మాల ఎలా తయారు చేస్తారు అంటే భూమిలో పగడం దిబ్బలు దొరుకుతాయి, వాటన్నిటిని దంచుతారు, పగల కొడతారు, పొడి చేస్తారు. పొడి చేసి వాటికి ఒక గమ్ ఎట్లాంటిది కలిపేసి పూసల్లాగా చేస్తారు. చేసి తర్వాత వాటికి షైనింగ్ పాలిషింగ్ చేసుకొని తర్వాత వాటికి కలర్ పోస్తారు. పగడాలు ఎక్కడ కూడా న్యాచురల్ గా ఆ కలర్ లో ఉండే పగడాలు ఉంటాయి, కాకపోతే తెలుపు ఆ కలర్ తోటి కలిసి ఉంటాయి. న్యాచురల్ రెడ్ పగడం మీకు ఎక్కడ దొరకదు. అది దొరికింది అనేది కోట్లలో ఉంటుంది, న్యాచురల్ రెడ్ కలర్ అది దొరకదు. నేను ఆల్రెడీ పగడాల మీద కూడా రీసెర్చ్ చేసిన చెప్తున్నా. ఓకే, అండ్ మన భారతదేశంలో పగడాలు మనకి శ్రీలంకలో దొరుకుతాయి, ఆస్ట్రేలియాలో దొరుకుతాయి, లేదంటే మన అండమాన్ నికోబార్లో దొరుకుతాయి. అండమాన్ నికోబార్కి మీరు వెళ్ళి అక్కడ నుంచి ఒక్క పగడం మీరు తీసుకొచ్చినా జైలుకి వెళ్ళిపోతారు. అక్కడ ఎయిర్పోర్ట్ లో అన్నిట్లోనూ మిమ్మల్ని వెరిఫై చేస్తారు, మీరు పగడం తీసుకుపోవడానికి లేదు అక్కడ, స్ట్రిక్ట్లీ రూల్ అది. పగడపు బీచ్లు ఉంటాయి అక్కడ. కాబట్టి పగడపు మాలని మీరు ధరిస్తే, పగడపు మాలతో ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఈ మంత్రంని రోజు 108 సార్లు చదవండి. కంటిన్యూగా 3 years చేయండి, డైలీ చొప్పున 3 years చొప్పున చేయండి. ఏదైనా ఒక రోజు మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ డేకి అది యాడ్ చేసుకోండి, పర్వాలేదు. మొత్తం మీద 1,00,000 జపం అవ్వాలి. గణపతి మంత్రం 1,00,000 జపం అవ్వాలి. 1,00,000 జపం అయిన తర్వాత గణపతి అథర్వ శీర్షముతో 1008 లడ్డూలతో మీరు సహస్రమోదక గణాధిపతంత్రం ఒక యాగం ఉంటుంది. ఈ యాగము మీ చేయితోటి గణపతికి 1000 లడ్డూలు అగ్నిలో నివేదన చేయండి, మీకు సిద్ధైపోతుంది. 1,00,000 అవ్వాలి. ఇదే విధంగా మళ్ళీ 1000 దశాంశం అంటారు, దశాంశం మంత్రము, అందులో దశాంశము హవనం. అది మళ్ళీ దశాంశం తర్పణం ఉంటుంది. దశాంశము దానికి దశాంశం అంటే 1000. 1,00,000 జపము, 10,000 తర్పణము, 10,000లో 1000 హోమం చేస్తే సిద్ధైపోతుంది. ఇంకా మీకు తిరిగి ఉండదు, ఇంకా మీరు ఆయన కంట్రోల్కి వెళ్ళిపోతారు, ఇంకా శక్తి కంట్రోల్లోకి వెళ్ళిపోతారు, గణపతి శక్తి కంట్రోల్కి. అప్పుడు ఏదన్నా కోరిక కావాలంటే ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఆయన చూసుకుంటాడు నేచర్ లో. 1,00,000 పూర్తయ్యాక ఆపేయచ్చా అండి, మళ్ళీ చదవాలా? చేసుకోవచ్చు, మన ఇష్టమేనా. 1,00,000 10 లక్షలు చేసుకోండి, ఎంతైనా చేసుకోండి, కానీ మినిమం 1,00,000 చేయాలి. సో అందులోపల ఇంకో సీక్రెట్ ఉంది, ఏంటంటే గ్రహణం అప్పుడు మీరు 1000 చదివితే చాలు 1,00,000 అయిపోతుంది. 1,00,000 అవుతుంది. ఎందుకోసం గ్రహణంలో ఒక్కసారి చదివితే అది ఈక్వల్ టు కౌంట్ 108 అవుతుంది. గణపతి మంత్రం 1,00,000 అంటారు కానీ 108. మీరు 1000 సార్లు చదివారనుకోండి 1,00,000 అయిపోతుంది. ఓన్లీ గ్రహణం అప్పుడు 4 గంటల్లో 1000 కంప్లీట్ చేశారనుకోండి, ఇంకా అయిపోయింది. ఇంకా మంత్రం కూడా చిన్నగా ఉంది కాబట్టి చిన్న మంత్రం, నోరు తిరుగుతుంది, అందరికీ చేసుకోగలుగుతారు. ఇది అందరూ చేసుకోవచ్చు, చాలా సింపుల్ మంత్రం, అందరూ చేసుకోవచ్చు. దీంట్లో ఏ అంత కాంట్రా ఇండికేషన్స్ ఏముండవు. తర్వాత ఇంకో కొన్ని వాల్యుబుల్ మంత్రాలు ఉంటాయి, అవి మీరు నాకు పర్సనల్ గా మీరు నా హోరోస్కోప్ అడ్వైస్ తీసుకొని మీ శక్తి ఏంటిది, మీ లెక్క ఏంది, మీ కథ ఏంది, మీకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది నేను చూసి నేను ఇస్తాను.
ఆ మంత్ర జపం చేసుకొని హ్యాపీగా మీ లైఫ్ గడిపేసేయండి. అదొక అవకాశం అది సో జపం ఉమ్. ఎక్కడ చేయాలి? ఇప్పుడు అసలు ఎంతకి సరే పగడపు మాల చెప్పారు, గణపతి మంత్రము చెప్పారు, సంతోషం. ఇప్పుడు ఎంతకి స్థలం, అదొకటి చాలా పెద్ద సందేహం. స్థలము, సమయం, ముహూర్తం కూడా చాలా ఇంపార్టెంట్. స్థలములో ఒకటి, స్వగృహంలో చేసుకున్న జపానికి శక్తి 10% మాత్రమే ఉంటుంది. ఉమ్. ఇంట్లో నీకు మంత్రసిద్ధి కలగదు ఉమ్. అన్లెస్ నీకు ఏ టెన్షన్ లేకుండా. దాంట్లో ఎట్లా అంటే అల్లరి చేయని కొడుకు, ఉమ్. మాట వినే పిల్లలు, ఉమ్. మాట ఎదురు చెప్పని భార్య, ఉమ్. ఓకే, అనుమానించని భర్త, ఉమ్. సో అప్పులు లేకుండా ఉన్న ఇల్లు, ఇంట్లో ఎలాంటి శబ్దము లేనటువంటి ఇల్లు, ఉమ్. కష్టం రేరుగా దొరకవు. అవును. సో అలాంటి ఇంట్లో చేసుకోవాలి, ఉమ్. చేసుకుంటే మంచిదే. ఉమ్. కాకపోతే అలాంటి ఇల్లు నేను ఒకటి చూసాను, అద్భుతమైన ఇల్లు. ఆ ఇల్లు చూశాను, కాకపోతే వాళ్ళ ఇంటికి ఎవరిని రానివ్వరు వాళ్ళు. ఉమ్. నేను పోయినా సరే, నేను ఇంత పెద్ద పండితున్నా, ఓహో తథావా భవాన్ దైవజ్ఞోవా తత్రేవ తిష్టతు ఆ. అంటే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు వాళ్ళు. ఆహా, నువ్వు దైవజ్ఞుడివా, అక్కడనే కూర్చో, అరుగు మీద కూర్చోని అన్నారు. ఆ. మహాన్ సంతోష అని నేను అక్కడ కూర్చున్నాను అనమాట. 4 మాటలు మాట్లాడి తథాస్తు అంతే. అంతే. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మనం మాట్లాడిన దానికి కొంచెం సమాధానం చెప్తారు అంతే. ఉమ్. అంటే ఏ కర్మలకు అటాచ్ చేసుకోరు. ఆ ఇంటి గురించి కూడా చెప్తాను మీకు తర్వాత ఒక వీడియోలో చెప్తాను. తప్పకుండా. సో అది తర్వాత ఎక్కడ జపం చేసుకోవాలి అని అంటే, గృహంలో ఎక్కువగా పని చేయదు. అందుకోసం అంటే మనసు చంచలం అవుతాం. ఉమ్. మంత్ర జపం సిద్ధి కావాలి అని అంటే నదీ తీరం, ఉమ్. ప్రశాంతమైన నదీ తీరం, క్రౌడ్ ఉండకూడదు, ఏ టెన్షన్ ఉండకూడదు, ప్రశాంతమైన ప్లేస్ ఉండాలి. ఉమ్. నదీ తీరం. మనకి శివమొగ్గ దగ్గర సంస్కృత గ్రామం అని ఒక ఊరు ఉంటుంది. ఓన్లీ అదే మాట్లాడతారంటే అక్కడ కదండి అక్కడ? సంస్కృతంలో కన్నడ కూడా మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కానీ ఆ. నువ్వు సంస్కృతంలో మాట్లాడితే తప్పకుండా సంస్కృతంలో మాట్లాడతారు. ఆ ఊరు చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఆ ఊరు వెళ్ళి చూసాను, అవునా? బాగుంటుంది. ఉమ్. లేదంటే బాసర. ఆ. సో ఎక్కడైనా మీరు వెళ్ళండి, నదీ తీరం ఉండాలి, ప్రశాంతమైన ప్రదేశం ఉండాలి, ఉమ్. నదిలో స్నానం చేసి అక్కడ కూర్చొని జపం చేసుకోవాలి. ఉమ్. నదీ తీరం నంబర్ 1 ప్లేస్. ఉమ్. లేదు, అశ్వత్థ వృక్షం కింద కూర్చొని చేయాలి. ఉమ్. అశ్వత్థ వృక్షం కూర్చొని, ఆల్ ఇన్ వన్ అశ్వత్థ వృక్షం, అక్కడ కూర్చొని చేస్తే నీకు శక్తి అద్భుతం. ఉమ్. అశ్వత్థ వృక్షం అది లేదు, బలం, గురుబలం రావాలి ఉమ్. అంటే మేడి చెట్టు కింద కూర్చొని చేయాలి. ఉమ్. మేడి చెట్టు కింద కూర్చొని చేస్తే ఫ్యూచర్ తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది, భవిష్యత్తు దర్శనం అవుతుంది. ఓకే. ప్రేత బాధ, శత్రు బాధ ఇవేవి ఉండకూడదు, అవన్నీ పోవాలి అని అంటే బిల్వ వృక్షము కింద కూర్చొని చేయాలి. ఉమ్. దానికి ఇంకోటి కూడా ఉంటుంది, అది చెప్పకూడదు, భయపడతారు అందరూ. ఉమ్. సో బిల్వ వృక్షం కింద కూర్చొని చేస్తే చాలు, ఉమ్. అది బాగా ఎనర్జీ ఇస్తుంది బిల్వ వృక్షం. ఉమ్. ఇవి అద్భుతమైన చైతన్య వృక్షాలు అంటారు. ఆ. ఇంకొక వృక్షం ఉంటుంది, ఉమ్. 100% ఇంకా నీకు జీవితంలో వేరే ఇంకా మార్గం లేదు, ఇంకా అయిపోయింది నీ జీవితం, ఇంకా నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు ఉమ్. అని అన్నప్పుడు, హోప్స్ లేవన్నప్పుడు హోప్స్ లేవు, ఇంకా అయిపోయింది నీ జీవితం అన్నప్పుడు, జమ్మి చెట్టు కింద కూర్చొని చేయాలి. జమ్మి చెట్టు, ఆ. జమ్మి చెట్టు కింద కూర్చొని, అర్జున వృక్షం అంటారు. అవును. అర్జున వృక్షం మీద కూర్చున్నా కింద కూర్చున్నా చేయాలి, ఉమ్. కానీ రాత్రి పూట చేయాలి. అమ్మో. అర్జున వృక్షం కింద రాత్రి పూట కొన్ని మంత్రాలు ఉంటాయి, ఉమ్. ఆ మంత్రోపదేశం తీసుకొని చేస్తే నీకు లైఫ్ మొత్తం రివర్స్, నువ్వు ఏది చేయాలి అనుకుంటే అయిపోతుంది, అది ఉమ్. శక్తి వచ్చేస్తుంది. ఉమ్. నేను అందుకే చెప్తాను, ఎవ్వరూ డిప్రెషన్కి వెళ్ళకండి, జీవితం ఎప్పుడు అయిపోతుంది. ఆ. ఎన్నో మార్గాలు మనకి ఉంటాయి. దత్తాత్రేయ తంత్రము, కౌళాచార తంత్రము, శారదా తిలక తంత్రము, తర్వాత ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులోపల మనకు ఋషులు ఎంతో అద్భుతమైన మంత్రాలు ఇచ్చారు. అందించు. మనము అంజనం వేసి కూడా, అరచేతిలో కాటుక పూసి కూడా మనుషుల్ని చూడొచ్చు. ఉమ్. నేను నా చిన్నప్పుడు చూశాను. నేను ఓ. మా ఇంటి పక్కన మా మా మామ పిల్ల, ఇంటి పక్కల వాళ్ళ పిల్ల తప్పిపోతే ఉమ్. నన్ను తీసుకెళ్ళి నాకు గోరుకి పూసి చూడమంటే ఏం కనిపిస్తుంది అంటే రిక్షా కనిపిస్తుంది, క్లియర్గా చెప్పి, ఉమ్. రిక్షా కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది అని చెప్తే ఉమ్. కరెక్ట్గా మేము అంటే ఏ లొకేషన్ కనిపిస్తుందో నాకు ఐడియా వచ్చింది. నేను సైకిల్ మీద వేసుకొని తిరిగితే ఉమ్. తిరగంగా ఆ లొకేషన్ నాకు ఈ ఇమాజినరీలో కరెక్ట్ ఏదైతే చూసినా కనబడింది. ఉమ్. ఆ పాప అక్కడనే ఆడుకుంటుంది. అబ్బా. మా నిజామాబాద్లో మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన, చావుస్ అని ముస్లిం పర్సన్, ఆయన ఒక అంజనం తయారు చేస్తుండే, ఇప్పుడు లేడు ఆయన. ఉమ్. ఆయన అంజనం ఈ వేలు మీద పోస్తుండే. ఉమ్. తర్వాత మా నాన్న అడిగితే చెప్పిండు, అంజన సిద్ధి అనేది ఒకటి ఉంటుంది. ఉమ్. ఆ అంజన సిద్ధి
నేను చెప్పాను కదా ఇందాక బిల్వ వృక్షం మీద, అది గ్రహణం అప్పుడు చేసేది ఒకటి ఉంటుంది, అంజన సిద్ధి. కాకపోతే అవన్నీ మేము మీడియాలో చెప్పకూడదు కాబట్టి, అంజన సిద్ధి చేసుకున్న వాళ్ళకి ఆయుష్ పోతుంది, ఆయుష్ తినేస్తుంది. ఎంతమందికి నువ్వు అంజనం చూపిస్తావో అన్ని రోజులు, 1 నిమిషం ఈక్వల్ టు 1 డే. 1 నిమిషం అంజనం చూస్తే నీ చూపించిన వ్యక్తిది 1 రోజు ఆయుష్ తినేస్తుంది. ఆ యక్షిణి అంజనం యక్షిణి ఉంటుంది, ఆమె ఆయుష్ తినేస్తూ ఉంటుంది. సో తొందరగా చనిపోతారు వాళ్ళు, బతకరు. సో మన భారతదేశంలో అద్భుతమైనవి ఉన్నాయి, అంజనము అవన్నీ కూడా ఉన్నాయి. అవి లేకపోతే ఊరికే విఠల్ పేరేంది, విఠల్ గారు అని చెప్పేసి ఉంటది కదా, విఠలాచారి గారు, ఆయన ఊరికే అట్లాంటి సినిమాలు తీయలే, ఉన్నాయి అవన్నీ కూడా, అవన్నీ చదువుకున్నారు కాబట్టి తీశారు. సో స్థలం అయిపోయింది, సమయం, గ్రహణం, సూర్యోదయం, సూర్యాస్తం, మధ్య సూర్యుడు, ఇవి 4 సమయాలు సిద్ధికి మంచివి. మిగతా ఏ టైంలో చేయకూడదు.